డీజిల్ కొరత పెద్ద సమస్యగా మారింది. ఎందుకనంటే మరి ఇలా వ్యవసాయం చేసుకునే రైతు ఇవాళ వ్యవసాయం కోసుకోవాలంటే మరి మనుషులు లేరంటే కోసే అలవాటు కూడా తప్పిపోయింది. అంతా మిషన్ వచ్చినాయి. కోత మిషన్తో కోసేస్తాను, కోత మిషన్ ట్రాక్టర్లు వేసేస్తాను, ట్రాక్టర్తో కొట్టుకొచ్చేస్తాను ధాన్యం కొట్టుకొచ్చేస్తాను. ధాన్యం శుభ్రంగా దాన్ని ఆరబెట్టుకుని అమ్ముకుంటున్నారు. అలాగా సులువులోకి వచ్చేసిన పరిస్థితి. నిజంగా ఇప్పుడు ఈ ఎండకి కొడలటం కోసే పరిస్థితులు కూడా లేవు. ఈ పరిస్థితిలో మరి డీజిల్ సమస్య పెద్ద సమస్య అయిపోయింది రైతుకి. ఈ డీజిల్ సమస్య వల్ల రైతు ఇబ్బంది పడిపోతున్నాడు. ఇప్పుడు కోత కొయ్యట రానుగా పండించి ఎండకండి వాన తడిసి పండించుకున్న పంటని చేదెక్కించుకోవాలనేసరికి మరి ఇవాళ డీజిల్ అని వీళ్ళు టైట్ అని ఆపేసి మాకు స్టాక్ రాలేదని మొన్నదాకా 24 తారీఖు బాగానే ఇచ్చారు. 25 అమంతాన్ని ఆపేశారు. 24 నుంచే స్టార్ట్ చేశారు. మరి రైతు ఏమైపోతాడు? ఆయిల్ డీజిల్ లేకపోతే మరి రైతు ఏమైపోతాడు? పంట పండించుకున్న రైతు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పుడు కంగారు బిందులు పడిపోతున్నారు రైతు. అది ఆ పరిస్థితి కరెక్ట్ కాదు. మరి డీజిల్ కంపల్సరిగా ఇవ్వాలి. కొన్ని రైతు వరి పండించుకునే రైతు పరిస్థితి ఏదైతే ఆక్వా రైతు పరిస్థితి అంటే డీజిల్ జనరేటర్ లేకపోతే పని అవుతుంది. కరెంటు 1-2 సార్లు తీస్తున్నారు. రోజులో ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది కరెంట్ పోయింది అనుకో వెంటనే జనరేటర్ వేసుకుంటాం. జనరేటర్ వేసుకుని కరెంటుకి ఎన్ని ఫ్యాన్లు తిరిగినాయి అన్ని ఫ్యాన్లు మళ్ళీ దీని మీద తిప్పాలి. జనరేటర్ మీద తిప్పకపోతే డీ వచ్చేస్తుంది, లేదా ట్రస్ అయిపోతే డ్యామేజ్ అయిపోతుంది. అసలే ఈ ఎండ ఈ ఉడుకు అసలే రన్నింగ్ మోల్డెల్టీ వచ్చేసి రెడ్లో తేలిపోతున్నాయి. ఈ తేలిపోయే పరిస్థితుల్లో మరలా ఈ కరెంట్ ఏదో మూలుగా కోతి తాటిగా పడినట్టు మళ్ళీ ఈ డీజిల్ నా మటుకు నాకైతే నేను నిన్న ఈ రోజు కూడా పంపించిన రోజు కూడా ఇవ్వట్లేదు. అంతకు ముందేమో ఓకే బాబాయ్ మాకు టార్గెట్లు అని ఎవరో రిలయన్స్ బంకోళ్ళు వచ్చి ఊరు తిరిగారు. ఇవాళ ఆడిగా నా జనరేటర్లకు అక్కడే కార్లు అన్నింటికి అక్కడే వాడతాం. అయినా కానీ అబ్బాయి లేదు స్టాక్ అంటున్నాడు. డీజిల్ అమ్మట్లేదు వాళ్ళు. రుజువులు చేసే రైతుకి డీజిల్ అమ్మట్లేదు. ఎందుకు? ఈ జనరేటర్ లైటకి లారీలు రోడ్లు పాడు చేస్తున్నాయి చూడండి. 10 టైర్ లారీలు. ఆ లారీ వాళ్ళకి టైఅప్ అయిపోయి ఆ లారీ వాళ్ళకి అమ్ముతున్నారు ఆయిల్. రైతులకు అవ్వట్లేదు. అన్నమెట్టి రైతుకి ఆయిల్ ఇవ్వట్లేదు. వీడు గిలగిలగిల కొట్టి చచ్చిపోతున్నారు రైతులు. అసలు ఎంత దుర్మార్గం అంటే ఇది చాలా దుర్మార్గం. ఇది దొంగసాటిని రాత్రులు ఆ లారీ ఈ రిలయన్స్ తోడైతే ఈ పెద్ద లారీలకు కొడుతున్నాడు. వాళ్ళేమో రోడ్లన్నీ మట్టిలు తోలేసి రోడ్లన్నీ నాశనం చేస్తున్నారు. మరి ఇది అధికారులు కూడా దీన్ని గమనించాలి. ఎంచేతంటే ఇది తీరని మచ్చ. మనకి రైతుకేమో తీరని లోటు. కంపల్సరిగా రైతు బాగుండాలి. రైతు బాగుంటేనే మన దేశం బాగుంటది. రైతు బాగుంటేనే మనకు 4 ఏళ్లు లోపలికి వెళ్తాయి. మరి రైతు ఉసురు ఉండకూడదు. కంపల్సరిగా మరి అధికారులు దీని మీద కొంచెం దృష్టి పెట్టి రైతు చాలా నలిగిపోతున్నారు. డబ్బాలు తిరుగుతున్నారండి. వాళ్ళు పెట్రోల్ బంకులు కూడా చూడండి. పెట్రోల్ బంక్ పెట్రోల్ అంటే మోటార్ సైకిల్ ఏమో తక్కువ 5 లీటర్ కూడా 2 లీటర్ కొట్టుకుంటారు. మరి మిషన్ లో ట్రాక్టర్ లో తిరగాలంటే ఇప్పుడు కోత మిషన్ అంటే రోజుకి దానికి 100-150 లీటర్లు అయిపోతుంది. మరి ట్రాక్టర్ కావాలి 50 లీటర్లు. ఒక 2-3 ఎకరాలు మసులు చేసుకోవాలంటే. అలాగే చెరువులకి దగ్గర ఆగిందంటే గంట ఆగిందంటే దగ్గర 40 లీటర్లు డీజిల్ అయిపోతుంది. ఆడి కొట్టడంట. మరి కొట్టకుండాను నదిపోయింది. కొట్టకపోతే ఎవరికి కొట్టకపోతే పర్వాలేదు. లారీలు ఆడు కొడుతున్నాడు. ఈ పెద్ద 10 టైర్ లారీలు కొడుతున్నాడు. ఇళ్ళు టైప్ అయిపోయి మరి ఎక్కువ బ్లాక్లు అమ్మేసుకుంటున్నాడు. దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.